నా రైతు సోదరులకు నమస్కారం అన్న. నా పేరు నరసింహుడు. నేను వచ్చేసి క్యాస్పియన్ సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి కంపెనీ నుంచి వచ్చాను. ఇది వచ్చేసి ఈ రకం వచ్చేసి ఇక్కడ ఓరోకల్లో ఇచ్చాము. ఈ రకం వచ్చేసి అన్నకి ఇచ్చాము. అన్న పేరు రమేష్. ఈ రకం ఎలా ఉంది, ఎన్నిసార్లు మంది చేశాడు మొత్తం ఆయన మాటల్లోనే ఇందాము. అన్న చెప్పన్నా, మీ పేరు చెప్పన్నా. నా పేరు రమేష్, గ్రామం కర్నూలు డిస్టిక్, మండలం ఓరోకల్లి. అన్న మీకు ఇచ్చిన రకం పేరు ఏం పేరు అన్న? క్యాస్పియన్ సీడ్స్ 414 రకం. ఈ రకం ఇప్పుడు ఏసీ ఎన్ని రోజులు అయింది అనేది? ఇప్పుడు 90 రోజులు అయింది కదా. ఇది నీకు చిన్నప్పటి నుంచి మొక్క ఎదుగుదల ఎలా ఉంది? మొక్క ఎదుగుదల భద్రంగా వచ్చింది. పూత రాలడం కానీ పూత గీత ఏం పెద్దగా రాలే. కాయ సైజు ఎలా ఉంది? కాయ సైజు బాగుంది. కాయ దగ్గరకు ఉంది, బాగుంది. సీడ్ అయితే కాయ సైజు అయితే లావు కాయ దగ్గర కాపు. నువ్వు ఇప్పటికి వేసి 90 రోజులు అయింది. 90 రోజులు. నువ్వు ఎన్నిసార్లు మందు వేసినావు భూమిలో? మందు 3 సార్లు వేసినాను. 3 సార్లు వేసాను. పైన స్ప్రే వచ్చేసి 4 సార్లు స్ప్రే చేసినావు. ఇది ఎన్ని ఎకరాలు వేసినావు? 2 ఎకరాలు. 2 ఎకరాలు వేసినావు. దీని పక్కల ఏం వేసినావు? అది అవతార్ గోల్డ్ వేసినావు. దానికి దీనికి తేడా ఏముంది? అది చెట్టు హైట్ పెరుగుతుంది, కాయ దూరం వస్తుంది సన్నగా. ఈ అవటం లేదు, కాయ అవటం లేదు. దానికి దీనికి తేడా. ఈ కొమ్మలు సైడ్ కొమ్మలు కానీ అన్నీ బాగున్నాయి. ఇది పక్క ఇది లోపల కూడా కాయ అలాగనే ఉంది. అన్నిటినీ ఉన్నాయి. కాయ సైజు మాత్రం లావు కాయ. ఈ రకం రైతులకు చెప్పినావన్నా మీ ఊరు రైతులకు? ఈ ఊర్లో ఇంతకుముందు అనుకోలే కానీ కాపు చూసి ఏం సీడ్ వేసినావు అని అడుగుతున్నారు, రైతులు అడిగారు. నెక్స్ట్ మేము వచ్చేసారి వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఏం పర్వాలేదు. నీకు ఆడాడ కొంచెం పగిలినాయి కదా, పగిలినప్పుడు కాయ ఎట్లా నీట్గా పగిలిందా లేవన్నా నీకు పగిలిందా? 80 కాయలు పైన ఉన్నాయి. 80 పైనే ఉన్నాయి. ఇంకా పైన పూతలు పింజ వస్తూనే ఉంది. పిందె ఉంది, ఇంకా ఉంది. దీన్ని నువ్వు వేసుకునేందుకైతే దీని వరకు అయితే ఇబ్బంది లేదు. ఇప్పటికైతే ఇబ్బంది ఏమి లేదు. సరే, నెక్స్ట్ సారి అయితే మీ తోట రైతులు చెప్పండి. మీ ఊర్లో రైతులే అడుగుతున్నారు. రైతులే ఏం సీడ్ వేసినా, ఈ రకం ఏం వేసినా మీరేం చెప్పారు? అదే క్యాప్షన్ అని చెప్పి క్యాస్పియన్ 414. సరే, ఓకేనా? నమస్తే. ఇది పెట్టుకోరా.